ఇప్పుడు మీకు ఎగ్ మైనూస్ శాండ్విచ్ చేపిస్తాను అనమాట. చూడండి, నెయ్యితో నేను బాగా బ్రెడ్ రోస్ట్ చేసుకున్నాను. ఇప్పటివరకు పక్కన పాలిద్ అవుతుంది. ఈయనేమో పిల్లలకి టిఫిన్ పెడుతున్నారు. కోడిగుడ్డు పగలగొట్టుకుని దాంట్లో సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్, కారం, ధనియాల పొడి పక్కన పెట్టుకోవాలి. దాంట్లో కోడిగుడ్డు వేసేసి అన్నీ నేనేం చూపించానో అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసి కడాయి పెట్టేసి దాని లేదేమో కొంచెం నెయ్యి వేసేసి ఇప్పుడు నూనె వేసుకొని మేము ఎగ్ బాగా ఫ్రై అయ్యాక దాని మీద మేము బ్రెడ్ వేసుకొని జస్ట్ 2 minutes పెట్టుకోవాలి. అప్పటి వరకు నేను ఒక ప్లేట్లో ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసుకుంటాను అన్నమాట. ఓకే, మీరు కూడా చూస్తుండండి ఎలా చేస్తున్నాను. యాజ్ ఇట్ ఈస్ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. 2 కూడా అలా చేసుకుందాం మేము. ఇప్పుడు వచ్చేసి నేను ఉల్లిపాయలు, ఒక్క ఉల్లిపాయ, ఒక టమాటా, మైనూస్ టమాటా, నేను ఒక టమాటా సాస్ ఒక చిన్న బౌల్లో తీసుకుని మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆ బ్రెడ్ ఆమ్లెట్ తీసుకుని ప్లేట్ మీద వేసుకొని నేను బాగా ఒక 3 స్పూన్ వేసుకుని, ఎక్కువ వేసుకుంటే మీకు టేస్ట్ చాలా బాగుంటుంది, తక్కువ వేసుకుంటే మీకు టేస్ట్ తక్కువ వస్తుంది అనమాట. మీరు కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అన్ని మీద ఉల్లిపాయలు, టమాటా, కొంచెం కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర, క్యాబేజీ, ఇంకా పచ్చిమిర్చి అన్నీ వేసుకోవాలంటే వెజ్, ఎగ్ ఒకవేళ ఇలాగ వేసుకోవాలంటే మీకు అలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఓకే, నేనేం చేస్తాను ఇప్పుడు ఇలాగా ఆమ్లెట్ పైకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని అమూల్ వేసుకొని ఒక కడాయిలో అమూల్ వేసుకొని ఫ్రై చేసుకుంటాం అన్నమాట. ఫ్రై చేసుకున్నారనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం బ్రెడ్ మేము ఆల్రెడీ నెయ్యిలో మేము ఫ్రై చేసాం, కానీ కొంచెం వేడివేడిగా ఉంటే ఇంకా బాగుంటుంది తినడానికి. లాస్ట్లో మా హస్బెండ్ రియాక్షన్ కూడా చూపిస్తాను. బాగా మేము ఫ్రై చేసుకున్నాక తిప్పుకోవాలి. 2 వైపు కూడా చేసుకొని మేము తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకో బ్రెడ్ కూడా అలాగే ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇంకో బ్రెడ్ కూడా తీసేసుకున్నాం, ఇంకా ఫ్రై కూడా చేసుకుందాం. బ్రెడ్ మీద నేను స్మైల్ పిక్ లాగా వేసాను అనమాట. మా హస్బెండ్కి రియాక్షన్ చూడండి, తిని చెప్పారు ఆయన ఎలాగుందో. చాలా బాగుంది అన్నారు. మా పాప కూడా తినింది. మా పాప కూడా నచ్చింది. నేను కూడా తిన్నాను. మీకు ఇలాగా 5 minutes చేసుకోవాలంటే బాగా చేసుకొని తినొచ్చు. అలా నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేయండి.